పోలవరం నియోజకవర్గంలో యువతకు ఉద్యోగ అవకాశాల కల్పనే లక్ష్యంగా మెగా జాబ్ మేళా నిర్వహణ. ఏలూరు జిల్లా జీలిగిమిల్ జెడ్పీ హైస్కూల్లో ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో పోలవరం ఎమ్మెల్యే చెర్రి బాలరాజు సారథ్యంలో ఈ మెగా జాబ్ మేళా ఘనంగా జరిగింది. వివిధ ప్రముఖ కంపెనీలు నిర్వహించిన ఇంటర్వ్యూల్లో అర్హత సాధించిన అభ్యర్థులకు ఎమ్మెల్యే చెర్రి బాలరాజు నియామక పత్రాలను అందజేసి అభినందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని, జాబ్ మేళాల ద్వారా నిరుద్యోగ యువతకు ప్రైవేటు రంగంలో మంచి అవకాశాలు లభిస్తున్నాయని తెలిపారు. యువత తమ విద్యార్హతలను అనుగుణంగా లభించే అవకాశాలను సద్వినియోగం చేసుకొని ఉన్నత స్థాయికి ఎదగాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో స్కిల్ డెవలప్మెంట్ అధికారులు, కంపెనీల ప్రతినిధులు, ప్రజాప్రతినిధులు, కూటమి నాయకులు, ఉద్యోగార్థులు తదితరులు పాల్గొన్నారు. యాక్చువల్ సిటీసీ 18,000 డిడక్షన్స్ పోను చదరకు వచ్చింది. నెక్స్ట్ భవానీ గారు ఓకే. మన వాళ్ళందరూ కూడా మాట్లాడినట్టుగా అభివృద్ధి, సంక్షేమం, ఉపాధి ఇవన్నీ కూడా సమతుల్యంలో తీసుకెళ్లాలనేటువంటి ఆలోచనతో అందరికీ కూడా ఏదైతే గిరిజన గుడల్లో, గిరిజన ప్రాంతాల్లో చదువుకున్నటువంటి యువతి యువకులు ఏదో ఒక ఉద్యోగ అవకాశాలు కల్పించాలి. అందరికీ కూడా ప్రభుత్వ ఉద్యోగాలు రావాలంటే రావు, కానీ తమ స్కిల్ డెవలప్మెంట్ ఇంకా పెంపొందించుకోవాలంటే ఏదో ఒక ఉద్యోగ అవకాశాలలో ఉండాలి. దానికి సంబంధించి ఇది 5వసారి జాబ్ మేళా నిర్వహించడం. ఇలాగా కొంత వాతావరణం వెసులుబాటు కాక ఈరోజు కొద్దిగా తగ్గారు. గతంలో పెట్టినప్పుడు సుమారు 250 మందికి మనం ఉద్యోగ అవకాశాలు కల్పించడం జరిగింది. అలాగే ఇప్పుడు అదేవిధంగా ఈ 11 కంపెనీలకు సంబంధించి ఏదైతే క్వాలిఫికేషన్స్ ఉన్నటువంటి వారికి ఖచ్చితంగా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారు. నిరుద్యోగ యువతని మనం ఇంకా ప్రోత్సహించే విధంగా వాళ్ళు అవేర్నెస్ కల్పిస్తూ ఈ ప్రైవేట్ కంపెనీస్, మంచి ప్రైవేట్ కంపెనీస్ వచ్చాయి. మీరు చూసుకున్నట్లయితే ఇలాంటి ప్రైవేట్ కంపెనీస్ లో పనిచేస్తే ఇంకా మంచి స్థానంలో ఉంటారు. మీ అందరూ కూడా, యువతి యువకులు అందరూ కూడా దయవుంచి ఇలాంటి అవకాశాలని ప్రతి ఒక్కరు కూడా అందిపుచ్చుకోండి. చాలా చిన్న స్థాయి ఉద్యోగాలు చేసుకుంటూ ఇంకా డెవలప్మెంట్ చేసుకుంటూ పెద్ద ఉద్యోగాలకు వెళ్ళే అవకాశం ఉంటుంది. సమాజంలో మనం 10 మందికి తెలుస్తాం, గౌరవంగా ఉంటుంది. అలాగే బయట ఉన్నా సరే మనం అలాంటి ఉద్యోగాలు చేసుకుంటున్నారని మన గ్రామంలో కానీ లేకపోతే మనకు తెలిసిన ఫ్రెండ్స్ లో కానీ ఒక గౌరవంగా ఉండడానికి ఇది ఒక మంచి సదవకాశం. మీ అందరూ కూడా చక్కగా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.